నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం నల్గొండ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్, ప్రధానంగా చూసుకుంటే సీఎం కేసీఆర్ ఎప్పుడెప్పుడా ప్రకటిస్తారని చూసినటువంటి మొదటి అభ్యర్థుల జాబితాకు సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ వచ్చేసాయి. అందరూ కూడా ఆశావాహుల్లో సిట్టింగ్లకి దాదాపుగా టికెట్లు వస్తాయని చెప్పినప్పుడు కూడా చాలా మందిలో మీమాంస ఉన్నటువంటి పరిస్థితి. కానీ మొత్తానికి చూసుకుంటే అవన్నీ కూడా పటాపంచలు చేస్తూ 115 స్థానాలకి సిట్టింగ్లకి కేటాయించినటువంటి పరిస్థితి. ఏడు చోట్ల మార్పు ఉంటే ఇక 4 పెండింగున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అక్కడ నల్గొండకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి అంటే, ఎవరెవరికి ఆశావాహులు వాళ్ళకి సంబంధించినటువంటి టికెట్లు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చినటువంటి పరిస్థితి ఉందో, అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి పూర్తిగా చెప్పండి. రాజశేఖర్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల లిస్టులో ఎలాంటి మార్పులు లేకపోవడంతో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని చోట్ల నల్గొండతో పాటు కోదాడ, నాగార్జున సాగర్, మునుగోడు ఈ నియోజకవర్గాలతో పాటు మిర్యాలగూడ అక్కడ సిపిఎం కు కేటాయిస్తే గనక అక్కడ కూడా మార్పులు జరుగుతుంది ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో చివరికి ఇటు పొత్తుళ్ళు ఈ వామపక్షాలతోటి పొత్తు కూడా లేకపోవడంతో ఒక్కసారిగా అందరూ ఎమ్మెల్యేలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. మరోసారి తిరిగి వారే పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో నల్గొండ నుంచి కంచెల భూపాల్ రెడ్డి, సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి మంత్రి జగదీశ్వర్ రెడ్డి, తుంగతుర్తి నుంచి గాదర్ కిషోర్ కుమార్, కోదాడ నుంచి బొల్లం మల్ల యాదవ్, హుజూర్ నగర్ కెళ్ళి శానంపూడి సైద్ రెడ్డి, దేవకొండ నుంచి రవీంద్ర కుమారు, అదేవిధంగా నాగార్జున సాగర్ కెళ్ళి నోవాగత్, భువనగిరి నుంచి పైలశేఖర్ రెడ్డి, ఆలేరు నుంచి సునీతా మహేందర్ రెడ్డి, నగరకెళ్ళి నుంచి చిరుమర్తి లింగయ్యతో పాటు మునుగోడు నుంచి ప్రభాకర్ రెడ్డి అందరూ కూడా తిరిగి చేసేందుకు అభ్యర్థులు ఇవ్వడంతో అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఏదైతే సిపిఐ గాని వీళ్ళతోనే పొత్తు పెట్టుకుంటే మునుగోడు సిపిఐకి కేటాయిస్తారని, అదేవిధంగా మిర్యాలు కూడా కేటాయిస్తారు ఊహాగానాలు వచ్చినప్పటికీ చివరికి ముఖ్యమంత్రి కేసీఆర్ కు వామపక్షాలతో పొత్తు లేదని తేల్చి చెప్పేయడం, అదే విధంగా అభ్యర్థులు కూడా ప్రకటనతోటి రానున్న ఎలక్షన్ లో టీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తున్న సంఖ్యతోటి ఇటు మిర్యాలు కూడా మునుగోడు అభ్యర్థులు కూడా తమకు టికెట్ మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకాల్లో ప్రస్తుతం ఉన్న వారందరికీ కూడా టికెట్ రావడంతో ఆ యొక్క ఎమ్మెల్యేల జిల్లా కేంద్రాల్లో సమితి అంబరాన్ని అంటాయి. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు అన్ని కూడా బాణసంచ కాల్తూ ఉత్సాహంగా బాణసంచ కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. అధికారిక కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరిగింది. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాలను అభ్యర్థులను ప్రకటించడంతో రేపటి నుండి ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కానీ లేకపోతే మారుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో టికెట్లు అంటే ఊహించిన స్థాయిలో దాదాపుగా సిట్టింగ్లకు వచ్చినటువంటి నేపథ్యంలో సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అది ఇక్కడ ఇంకోటి ప్రధానంగా ఎవరైతే కొంతమంది టికెట్లు సిట్టింగ్లకి ఇస్తున్నప్పుడు కూడా కొంతమంది ఆశావాహులు ఉన్నటువంటి పరిస్థితి, ఈసారి తమకు మార్చాలని కొంతమంది ప్రయత్నాలు పరిస్థితి, ఎమ్మెల్యేలను కలిసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే అలాంటి వాళ్ళు పార్టీ మార్పులు ఏమైనా అవకాశం ఉందా? రైట్, మొత్తానికి కర్ణాటక ఫలితాలు ఇక్కడ రిపీట్ అవుతాయంటే కేసీఆర్ కొన్ని సమాధానాలు కూడా ప్రెస్ మీట్ తర్వాత చెప్పినటువంటి ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక అంటే అక్కడ ఉన్నటువంటి వ్యతిరేక పవనాలు లేకపోతే వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్నింటిలో కూడా పటాపంచులు చేస్తూ ఊహకు అందనటువంటి ఒక మ్యాండేటరీ లాగా అభ్యర్థులకు సంబంధించినటువంటి ఒక క్లియర్గా ఒక స్పష్టంగా ముందు చూపుతోనే కేసీఆర్ వెళ్తున్నట్టయితే మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తానికి ముందు నుంచి కూడా కేసీఆర్ సెట్టింగ్లకే దాదాపుగా సీట్లు ఇస్తాం ఏదైతే మొదట్లో చెప్పారో, తర్వాత సర్వేలు చేసుకున్న తర్వాత చాలామంది మార్పు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి 3వసారి విజయం సాధించాలి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో వ్యూహం మారే అవకాశం ఉంది అనుకున్నారు. కానీ మొత్తానికి ఎవరు ఊహించని స్థాయిలో ఒకేసారి 115 స్థానాల్లో అంటే దాదాపుగా దీనికి సంబంధించినటువంటి ప్రతిపక్షాల నుంచి రేవంత్ రెడ్డి ఇప్పుడే మాట్లాడుతూ కామెంట్ చేసినటువంటి పరిస్థితి. అంటే సీఎం కేసీఆర్ 2 చోట్ల పోటీ చేయడం, అంటే కామారెడ్డి ఇటువంటి గజ్వేలకు సంబంధించి పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఓవైపు సవాలు విసిరింది. కానీ అక్కడ పోటీ చేస్తున్న రెండో వైపు ఎందుకు పోటీ చేస్తున్నారు అంటే ఏమైనా భయం పట్టుకుందా అని అంటూనే 2 స్థానాల్లో కూడా ఓడిపోతారని చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి రాజకీయాలకు సంబంధించి తెలంగాణలో ఒక రకమైనటువంటి ఒక నాది పలికింది, దానికి విధంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎస్,
చెప్పండి కిరణ్, అంటే ప్రధానంగా ఇంకొకటి మనం మాట్లాడుకోవాల్సింది అంటే కొంతమంది సిట్టింగ్లకి టికెట్లు వస్తాయని కేసీఆర్ చెప్పినప్పుడు కూడా కొంతమంది ఆశావాహులు ఉన్నటువంటి పరిస్థితి, దానికి సంబంధించి కేసీఆర్ని కేటీఆర్ని కలిసినటువంటి కొంతమంది నేతలు కూడా ఉన్నారు. సో అలాంటి వారు ఇప్పుడు ఎవరైతే టికెట్లకు కేటాయించారో స్థానికులకి వారి వెంట నడిచే అవకాశం ఉందో ఏమైనా ఇప్పుడు మారుతున్నటువంటి రాజకీయాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వైపు చూసి లేకపోతే మిగతా పార్టీ నుంచి పోటీ చేసి పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? అయితే రాజశేఖర్ మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎవరిని కూడా మార్చకుండా తిరిగి అదే ఎమ్మెల్యేలకు టికెట్ కేటాయించడం తోటి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే కొన్ని చోట్ల ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశతో ఉన్నవారు రేపు టికెట్లు రాకపోవడం తోటి వారి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వారు సపోర్ట్ గా వస్తారా, లేకపోతే వారు పార్టీ మారి వేరే పార్టీలోకి చేరుతారో, లేకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారనేది మాత్రం ఇంకా తెలిసే అవకాశాలు లేదు. రేపటి నుండి వారి యొక్క కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతాయి అనేది తెలిసింది. ఎందుకంటే నగరంలో గత కొద్ది రోజుల నుంచి చాలా కిషన్ రెడ్డితో పాటు పిల్లి రామరాజు సెకండరీ స్థాయి నాయకులు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉత్సాహం చెప్పారు. అదేవిధంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేంద్ర రెడ్డి కొడుకు గుత్తా అమిత్ రెడ్డి కూడా ఇటు మునుగోడు కావచ్చు నల్గొండకి వెళ్ళి పోటీ చేయాలని ఆశతో ఉన్నాడు. అదేవిధంగా దేవరకొండ చూస్తున్నట్టయితే అక్కడ మాజీ మున్సిపల్ చైర్మన్ వరతా దేవేందర్ నాయక్ కూడా హైదరాబాద్ దాకా వెళ్లి హరీష్ రావుకు తదితరులు కూడా కాంప్లైంట్ ఇచ్చి మాకు టికెట్ కేటాయించాలని, ఈసారి నరేంద్ర కుమార్ కు టికెట్ కేటాయిస్తే మేము అతనికి మద్దతు ఇవ్వబోమని కూడా అక్కడ కూడా తేల్చి చెప్పడం జరిగింది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే కోదాడ హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే పనిచేసి ప్రస్తుతం నల్గొండ ఎంపీగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం చివరి వరకు కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతాడన్న ఊహాగానాలు గత 2 రోజుల నుంచి వచ్చినప్పటికీ నిన్న ఆయన ఖండించడం జరిగింది. చివరి క్షణంలో అతను పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగి నేను కాంగ్రెస్ పార్టీని వదలను, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తానని చెప్పడంతో చివరి వరకు కూడా బీఆర్ఎస్ శ్రేణిలో అతను టీఆర్ఎస్ వస్తాడని ఆశలు ఉన్నప్పటికీ చివరి క్షణంలో అతను రావడాన్ని నిర్ధారించుకున్న తర్వాత ఈ రోజు కోదాడతో పాటు హుజూర్నగర్ లో కూడా బీఆర్ఎస్ పాత గతంలో నిన్న ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలనే తిరిగి వారికి కేటాయించడం జరిగింది. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ కొంతమంది ఆశావాహులు ఉన్నప్పటికీ వారు ఎవరికి కూడా టికెట్ రాకపోవడంతో వారైతే కూడా నిరాశతో ఉన్నారు. వారు రేపటి నుంచి మన కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది అయితే రేపు నుంచి తెలియబోతుంది. ఎందుకంటే వారు పార్టీలోనే ఉంటారా లేకపోతే ఎటుపోతారు. ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్టయితే నగరకల్ నియోజకవర్గంలో మాజీ విషయం అయితే ఇప్పటికే అతను కాంగ్రెస్ పార్టీలోకి పోవడానికి అయితే నిర్ణయించుకున్నాడు. చివరి క్షణం వరకు కూడా అతను ఆశించి దూరం వేసి చూస్తాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో 2018 ఎన్నికల్లో గెలిచిన చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్ పార్టీలోకి పోవడం జరిగింది. ఆ చిరుమర్తి లింగయ్య పోయిన కాంచి వేముల వీరేశానికి చిరుమర్తి లింగయ్యకు మధ్య వారు నడుస్తున్నది. ఈ నేపథ్యంలో చివరి వరకు కూడా వేముల విషయం తనకే టికెట్ వస్తుందని ఆశాభావంతో ఉన్నాడు. చివరికి తిరిగి తిరుమతి లింగయ్య కేటాయించడంతో వేముల వీరేశం ఎటుపోతాడు. చివరి రేపు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి అక్కడికి వెళ్ళి పోటీ చేస్తాడా అనేది మాత్రము ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నగరకెళ్ళి ప్రజలు. ఎందుకంటే అక్కడ బలమైన నాయకుడు తిరుమతి లింగయ్యకు పోటీ ఇవ్వడం, చివరి క్షణంలో అతనికి ఎమ్మెల్సీ కూడా ఇస్తారనే ప్రచారం జరిగినప్పటికీ మరి రేపు అతను పార్టీలో ఉంటాడా, తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అక్కడి నుంచి కాంగ్రెస్ సభ్యుగా పోటీ చేస్తాడనేది కూడా నగరకెళ్ళి నియోజకవర్గంలో అయితే అక్కడ ఆసక్తి అయితే ఉంది. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా తిరిగి పాత వారికి టికెట్ కేటాయించడం తోటి నాగార్జున సాగర్ లో కూడా బడుగు అక్కడ ఏదైతే నోముల నరసింహయ్య కొడుకున్నాడో అక్కడ కూడా కోటిరెడ్డి గాని నిన్న మొన్న ఏదైతే అల్లు అర్జున్ సినిమా యాక్టర్ అల్లు అర్జున్ మామ కచ్చల చంద్రశేఖర్ రెడ్డి కూడా మొన్న అల్లు అర్జున్ నియోజకవర్గంలో తీసుకొచ్చి అతని తోట కన్వెన్షన్ హాల్ కూడా ప్రారంభం చేయడం జరిగింది. ఎందుకంటే అతను కూడా నేను కూడా రేపు పోటీలో ఉంటాను, నాగార్జున సాగర్ కూడా టికెట్ ఇవ్వాలని కూడా అధిష్టానానికి అతను ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి టికెట్ కేటాయించడం తోటి అక్కడ నోముల భగత్ కూడా ఎలాంటి పోటీ లేకుండా మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలందరికీ కూడా తిరిగి టికెట్ కేటాయించడం తోటి వారు రేపటి నుంచి మళ్ళీ ప్రచారంలోకి వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రచారంలోకి వెళ్ళే అన్నటువంటి కార్యాచరణ ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ సిట్టింగ్లకి ఇచ్చిన తర్వాత కొంతమందికి ప్రజల నుంచి వ్యతిరేకత కూడినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అలాంటి వారి లిస్టు చూసుకుంటే కనుక ఎవరికి అవకాశాలు కొంతవరకు కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా రేపు ఎమ్మెల్యేల పనితీరు పట్ల అసంతృప్తి ఉన్నప్పటికీ తిరిగి కొత్త ముఖాలను పరిచయం చేయడమో లేకపోతే ఎవరైతే ఆశావాహాలు ఉన్నారో వారందరికీ టికెట్ కేటాయిస్తారు అనే ప్రచారం చివరి వరకు జరిగినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఆ నిర్ణయం తీసుకోలేదు. తిరిగి పాత ముఖాలకే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే
కోణంలో అంటే సొంత పార్టీ నుంచి కొంతకు వ్యతిరేకత ఉన్నా కూడా పార్టీ మార్పులు ఇవన్నీ కూడా సాధారణంగా జరుగుతుంటాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది ఇవన్నీ సాధారణంగా జరుగుతుంటాయి. కానీ ఇక్కడ ఇంకోటి అంటే కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని క్యాల్కులేషన్ ముందు మేమే అభ్యర్థులు ప్రకటిస్తామని చెప్పినట్టు కూడా వెనకబడినటువంటి పరిస్థితి, ఇప్పుడు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సేమ్ మళ్ళీ పాత అభ్యర్థులకే టికెట్లు కేటాయించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? అయితే టికెట్ల విషయంలో గతంలో మాదిరిగానే ముఖ్యమంత్రి కేసీఆర్ 3 నెలల ముందుగానే ప్రకటించింది. గతంలో సెప్టెంబర్ లో ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి ఆగస్టులోనే అభ్యర్థులు ప్రకటించడంతో వీళ్ళందరూ కూడా ఒక 3 నెలలు ప్రజల్లోకి వెళ్లి తిరిగి చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినట్లయితే చివరి క్షణంలో అసలు అసెంబ్లీకి నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ ప్రక్రియ రేపు మాకు కూర్చుందన్నంత సేపు కూడా వాళ్ళ టికెట్ల విషయంలో కన్ఫర్మ్ కాకపోవడం వారికి ఒక విధంగా తలనొప్పిగానే పరిగణించవచ్చు. ఎందుకంటే ప్రచారానికి సమయం ఉండకపోవడము, చివరి క్షణంలో టికెట్ రావడంతో ఆ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రకటించే అవకాశం కూడా లేకపోవడంతో వారికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజలతో అటాచ్మెంట్ లేకపోవడంతో ఆ ఓడిపోయే అవకాశాలు ప్రజల దగ్గర అవకాశాలు సన్నగిలుతాయి. ముందే టికెట్ ప్రకటించినట్లయితే వారు కూడా రేపటి నుంచి ప్రచారంలోకి వెళ్ళి నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించి కాంగ్రెస్ పార్టీ ఏమేమి చేయబోతుంది, రేపు రానున్న లో పార్టీ సిద్ధాంతం ఏంటి, వారి యొక్క కార్యాచరణ ఏంటి, వారి పార్టీ మేనిఫెస్టో ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పుకునే అవకాశాలు ఉంటాయి. చివరి వరకు కూడా లేకపోయేసరికి బీఆర్ఎస్ అభ్యర్థులు ముందుగానే ప్రజల్లో ఉండడము, అధికార పార్టీ కావడం, ఇవన్నీ కూడా వారందరికీ కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక కాంగ్రెస్ ఇప్పటి వరకు అయితే ఇంకా మరో 15 నెలల రోజులు అయితే పడే అవకాశాలు ఉంది. నల్గొండ జిల్లాలో పూర్తి స్థాయిలో మాత్రమైతే ప్రకటించేందుకు ఎలక్షన్ వరకు కూడా ఆలోచించే ధోరణి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా నల్గొండ జిల్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, నాగార్జున సాగర్ కుందూరు జానారెడ్డి, ఇక లో దామోదరెడ్డి, కొంతమంది ముఖ్య నాయకులు 45 ముఖ్య నాయకులు తప్ప మిగతా కొన్ని చోట్ల ఇప్పటి వరకు అక్కడ కూడా ప్రతి నియోజకవర్గంలో 45 పోటీ చేసేందుకు అయితే ఆశ చూపుతున్నారు. ఎప్పుడైతే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రకటించి ఇక రేపటి నుంచి తొందరలో టికెట్ ప్రకటిస్తే తప్ప వారికి జనంలోకి వెళ్లే అవకాశాలు లేదు. చివరి వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగినట్టయితే వారికి కొంచెం కష్టం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. నెక్స్ట్ మనం నిజామాబాద్ వాళ్ళ ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్, ప్రధానంగా చూసుకుంటే అక్కడ సీఎం కేసీఆర్ టికెట్లు అనౌన్స్ చేసిన తర్వాత జాబితాకు సంబంధించి ఆర్మూర్ కానీ, బాన్సువాడ, ఎల్లారెడ్డి, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, నిజామాబాద్ అర్బన్, బోధన్, జుకల్, కామారెడ్డి, దీనికి సంబంధించినటువంటి అక్కడ కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, అక్కడ ఉన్నటువంటి పూర్తి అభ్యర్థులు జాబితాకు సంబంధించి ఎలాంటి సంబరాలు చేసుకుంటున్నారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ముఖ్యంగా ఇటు తెలంగాణ ఎన్నికలు దగ్గర పడిపోతున్నాయి. అయితే దీంతో సీఎం కేసీఆర్ కూడా ఎన్నికల సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ముందుగానే సర్వే చేసిన ప్రకారం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 110 కూడా విడుదల చేశారు. ఇందులో మన నిజామాబాద్ జిల్లాకు మొత్తం ఒక్క కామారెడ్డి మినహా మిగతా 8 స్థానాల్లో సిట్టింగ్లకి టికెట్లు కేటాయించారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో మొత్తం 5 స్థానాలకు 5 స్థానాలు సిట్టింగ్ ఎమ్మెల్యేలకి జాబ్ టికెట్లు కేటాయించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్ లో బిగాల గణేష్ టికెట్ ఇచ్చారు. ఇతను తెలంగాణ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే నిజామాబాద్ రూరల్ బాజీరెడ్డి గోవర్ధన్ కూడా టికెట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే అక్కడ తన కొడుకు కుమారుడు బట్టి జగన్ కు టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా కొంతకాలంగా కూడా బాజీరెడ్డి గోవర్ధన్ చెప్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా సీఎం కేసీఆర్ మళ్ళీ జగన్ వస్తే కనుక ఖచ్చితంగా ఓడిపోయే ప్రమాదం ఉంది అందుకోసమే మళ్ళీ బాజిరెడ్డి గోవర్ధన్ కి టికెట్ ఇచ్చినట్టుగా ఇటు ఆర్మూర్లో ఇటు బిఆర్ఎస్ కు కట్టుకొట్టగా ఉంది. అక్కడ నుండి కూడా మళ్ళీ ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కూడా అక్కడ టికెట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరోవైపు బాల్కొండల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి అక్కడ మరోసారి అక్కడ సీఎం కేసీఆర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరోవైపు బోధన్ గా అక్కడ ఏకైక మైనార్టీ మా ఎమ్మెల్యేని బట్టి షకీల్ కు మరోసారి అవకాశం ఇచ్చారు. అయితే అక్కడ తన భార్యను కూడా అక్కడ టికెట్ ఇవ్వాలని చెప్పి కేసీఆర్ చెప్పినప్పటికీ కూడా ఈసారి ఎమ్మెల్యే షకీల్ కే టికెట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరోవైపు కామారెడ్డి జిల్లా చూసినట్టు కామారెడ్డి జిల్లాలో గంప గోవర్ధన్ అక్కడ గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు. అయితే ఈసారి అతనికి చుక్క ఎదురైందని చెప్పవచ్చు. అయితే ఇక ఇక్కడ గద్వేల్ తో సహా ఇటు కామారెడ్డి నుండి కూడా సీఎం కేసీఆర్ రంగంలో దిగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ తన కేసీఆర్ విడిచిన జాబితాలో ఇక్కడ బోధన్ నుండి ఇటు కామారెడ్డి నుండి కూడా సీఎం కేసీఆర్ గా పోటీ చేస్తున్నట్లు కూడా జాబితా విడుదల వచ్చింది. అయితే స్పీకర్ ఉన్నటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డికి మరోసారి అవకాశం దక్కిందని చెప్పొచ్చు. అతనికి 2 కుమారులు ఎవరికో ఒకరికి టికెట్ ఇవ్వాలని చెప్పి పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పినప్పటికీ కూడా మరోసారి కూడా
పోచారం శ్రీనివాస్ టికెట్లు ఇస్తూ కేసీఆర్ నిర్ణయించుకున్నాడు. మరోవైపు ఎల్లారెడ్డి చూసుకున్నట్లయితే ఎల్లారెడ్డి గతంలో ఎమ్మెల్యేగా ఏనుగు రవీంద్ర ఉన్నాడు. అయితే ఏనుగు రవీంద్ర ఓటమి పాలైన తర్వాత కూడా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా జాజుల సురేందర్ గెలిపోయినాడు. అయితే తర్వాత అక్కడ గెలిచిన వాటి జాజుల సురేందర్ బీజేపీ అధికారి బీఆర్ఎస్ పార్టీ చేరాడు. ఈసారి కూడా అందుకే కూడా మరోసారి వచ్చింది. ఎస్ఐ కోట కింద అక్కడ ప్రతిసారి వస్తుంది. ఈసారి కూడా రైట్ నవీన్, ఒకటి ప్రధానంగా కొంతమంది అంటే ఆశావాహులు సిట్టింగ్లకే టికెట్లు ఇస్తామని ముందు నుంచి కూడా కేసీఆర్ ప్రకటిస్తున్నటువంటి పద్ధతిలోనే కొంతమంది టికెట్లు ఈసారి మార్పు కోరుకున్నటువంటి కొంతమంది నేతలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారు మిగతా పార్టీలకి ఏమైనా జంప్ అయ్యే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే పాత అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యంలో వారితో కలిసి నడిచే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఒక్క 2-3 స్థానాల మిగతా ప్రాంతాల్లో కూడా సీఎం కేసీఆర్ ఊహించినట్లుగానే సిట్టింగ్లకి అక్కడ సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చినట్లు ఇస్తుంది. కేవలం కామారెడ్డి బోధనలు అక్కడ ఉన్నటువంటి జెడ్పీ చైర్పర్సన్ అయినటువంటి అతనికి కూడా టికెట్ కావాలని చెప్పి కూడా అక్కడ కొన్ని రోజులుగా చెప్తూ వస్తున్నాడు. అయితే అక్కడ టికెట్ కూడా పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ షకిల్ కూడా అక్కడ కొద్దిగా యాంటీ వర్గం అతి ప్రమాదం కనిపిస్తుంది. ఇటు కామారెడ్డి చూసుకున్నట్టయితే కామారెడ్డిలో అక్కడ కామారెడ్డి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుజుబిద్దిని కూడా తో పాటు చైర్మన్ అనేటువంటి ఆమె తండ్రి కూడా అక్కడ పోటీలో ఉన్నట్లుగా తెలియదు. కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఏకంగా సీఎం కేసీఆర్ అక్కడ పోటీలు ఉండడంతో కూడా అక్కడ కొద్దిగా యాంటీ వర్గం కూడా కొద్ది చదువుమణికి పరిస్థితి కనిపించింది. కేవలం బోధను అలాగే ఇటు ఆర్మూరు చూసుకుంటే ఆర్మూరు ఆకులు వెళ్తా ఇటు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు గతంలో కూడా అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కొన్ని కారణాల వల్ల అక్కడ డ్రాప్ అయి అధికార బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసినటువంటి జీవన్ రెడ్డికి అక్కడ సపోర్ట్ గా అయితే ఈసారి కూడా అక్కడ నుండి ఆకులు వెళ్తే కూడా పోటీ చేస్తారని చెప్పి కూడా అక్కడ ఆశ కొంత వార్తలు అక్కడ కొద్దిగా ట్రై చేసింది. అయినప్పటికీ కూడా ఆమె టికెట్ ఇటు కేసీఆర్ తో సన్నిహితంగా ఉండడం జీవన్ రెడ్డికి అతనికి మరో సర్టిఫికేట్ ఆకులు వెళ్తా కూడా కొద్దిగా యాంటీ వర్గంగా మారే ప్రమాదం మాత్రం కనిపిస్తుంది. 1-2 ప్రాంతాలు తప్ప మిగతా రైట్ నవీన్, ఒకటి మనకు బోధనకు సంబంధించి ముందు కూడా ఎమ్మెల్యే షకీల్కి సంబంధించినటువంటి వివాదాలు నడుస్తున్నటువంటి పరిస్థితి, ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి నేతలు అరెస్ట్ చేయించడం ఇవన్నీ కూడా అక్కడ ఎంఐఎం పార్టీ కొంతవరకు మీటికి వచ్చి పోటీ చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఇక్కడ మళ్ళీ షకీల్ అబ్దుల్కే మళ్ళీ టికెట్ కేటాయించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే కేవలం ఎంఐఎం పార్టీ అలాగే బీఆర్ఎస్ పొత్తు కారణంగానే మళ్ళీ తను కొనసాగిస్తున్నారు అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు కొన్ని రోజులుగా కూడా అక్కడ బీఆర్ఎస్ టు ఎంఐఎం పార్టీగా 2 వర్గాలుగా విడిపోయిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే షకీల్ విషయంలో ఇటు తమ నాయకులపై కూడా అక్రమంగా చేసే పోలీస్ స్టేషన్ లో పెట్టాలని చెప్పి కూడా ఎంఐఎం నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఇటు ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఎంఐ బుద్ధి చెప్తాము, ఖచ్చితంగా అతని టికెట్ వస్తే మాత్రం ఓడిస్తామని చెప్పి కూడా ఎంఐఎం పార్టీ నాయకులు చెప్తున్నారు. ఖచ్చితంగా తాను కూడా తమ అభ్యర్థిని కూడా నిలబెడతామని చెప్పి అసౌద్దీన్ వైద్యుడు కూడా చెప్పారు. అయితే ఈసారి ఈ జాబితాలో కూడా షకీల్ కు మరోసారి టికెట్ ఇవ్వడం కూడా ఎంఐఎం పార్టీ తరఫున ఖచ్చితంగా అత్యవ ఎన్నికల్లో కూడా ఒక అభ్యర్థిని నిలబెట్టే అవకాశం మాత్రం స్పష్టంగా చేస్తుంది. కేవలం షకీల్ ని ఓడించే ఏకైక లక్ష్యంతోనే అక్కడ ఎంఐఎం పార్టీ కూడా నిలబడే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. ఎంఐఎం పార్టీ మాత్రం ఖచ్చితంగా నిలబడితే మాత్రం షకీల్ కు అక్కడ ఉన్న మైనారిటీ వర్గం ఓట్లు కూడా చీలే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది చెప్పచ్చు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం ఉమ్మడి ఖమ్మం అక్కడ అభివృద్ధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం, పువ్వాడ అజయ్, వైరా కొన్ని వైరాకు సంబంధించినటువంటి మదన్ లాల్కి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని మార్పు చేర్పుల్లో కూడా ఇక్కడికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఈ జిల్లాకు సంబంధించి కూడా ఉన్నాయి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఇస్తారు. ఎస్ చెప్పండి నవీన్, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కొంతమందికి పాత వరకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, కొన్ని మార్పు చేర్పులు కూడా ఉన్నాయి. సో వారు ఎలాంటి హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు, వారి స్పందన ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఉన్న 10 నియోజకవర్గాలకు సంబంధించి ఒక మొదటి లిస్ట్ కేసీఆర్ ప్రకటించినటువంటి మొదటి లిస్ట్ అయితే ఈ యొక్క సీట్లు వచ్చినట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఈ 10 నియోజకవర్గాలలో కేవలం వైరా నియోజకవర్గం ఒక దాంట్లో మాత్రమే సిట్టింగ్ ఎమ్మెల్యేని సీఎం కేసీఆర్ మార్చినట్లుగా కూడా చూడొచ్చు. అయితే వైరా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాములు నాయక్ ప్లేస్ లో ఇప్పుడు అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి మదన్ లాల్ అయితే అక్కడ అంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా అయితే ప్రకటించినట్లుగా చూడొచ్చు. మనం ఖమ్మంలో అయితే మంత్రి రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ కావచ్చు, అంటే పాలేరు నియోజకవర్గంలో కళ ఉపేందర్ రెడ్డి, ఇప్పుడు మనం చూసుకుంటే ఇది
ఉప్పల్ నియోజక సండ్ర వెంకట వీరయ్య వైరా నుంచి మదనంగా ఇప్పుడు భద్రాద్రి జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాలలో కూడా 5 నియోజకవర్గాల నుంచి ఉన్నటువంటి నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను అయితే మరలా కూడా పోటీలో దింపేటట్లయితే వారు కేసీఆర్ చూసే లిస్ట్ లో అయితే మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాద్రి జిల్లాలో గత కొంతకాలంగా ఏదైతే ఈ వనమ వెంకటేశ్వరరావు అంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈయనకు వచ్చి వనమ వెంకటేశ్వరరావు సీటు వస్తుందా రాదా అనేసి అనేక ప్రశ్నలు అయితే తలెత్తిన పరిస్థితులలో ఈ రోజు ఇప్పుడు మనం కొత్తగూడెంలో చూసుకుంటే ఇప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్లు అంటే ఆశాభావం వ్యక్తం చేసినటువంటి ఇటు గడల శ్రీనివాసరావు కావచ్చు, లేదు అనుకుంటే ఇటు జలగం మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జలగం వెంకట్రావు వీరిని కూడా కాదని మరలా సీఎం కేసీఆర్ అయితే వనమ వెంకటేశ్వరరావు మీదనే అంటే ఆ నమ్మకం ఉంచినట్లుగా గమనించవచ్చు. అదేవిధంగా ఇల్లందు నియోజకవర్గంలో చూసుకుంటే ఇల్లందు నియోజకవర్గంలో గత 2 రోజుల నుంచి అయితే అంటే ఒక వర్గం వారు ఎమ్మెల్యే అక్కడ శాసనసభ పక్ష అంటే ఉన్నటువంటి ఎమ్మెల్యే హరిప్రియకు సీట్ ఇవ్వద్దని అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుతో పాటు కొంతమంది ఎంపీటీసీలు కావచ్చు, లేకపోతే అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అనేక మంది కూడా ఇటు హరిప్రియకు సీట్ ఇవ్వద్దని వారైతే అంటే వారు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో హరిప్రియ హుటాహుటిన హైదరాబాద్ వెళ్ళి అటు హరీష్ రావుతో మాట్లాడి అదే విధంగా అంటే ఈ రోజు లిస్ట్ లో రావడం అయితే హరిప్రియకి పాజిటివ్ గా వచ్చిందని చెప్పొచ్చు. దీనికి ముందు అయితే అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటు అనురాధ పోటీ చేస్తుందని, లేదా ఇప్పుడు పొంగులేటి వర్గంలో ఉన్న కోరం కనక మరలా అధికార బీఆర్ఎస్ పార్టీకి వస్తారు, అధికార బీఆర్ఎస్ పార్టీ సీటు కోరం కనకయ్య కానీ అంటే ప్రచారం నడిచిన నేపథ్యంలో ఈ రోజు సీఎం కేసీఆర్ ప్రకటించిన లిస్ట్ లో ఎమ్మెల్యే హరిప్రియకైతే సీట్ రావడం తోటి వీటన్నిటికి కూడా ఇష్టపడ్డట్టు కూడా చెప్పొచ్చు. అదే విధంగా మిగిలిన నియోజకవర్గాలు పినపాక నియోజకవర్గం ప్రభుత్వ విపుగా ఉన్నటువంటి రేగా కాంతారావుకి నవీన్ ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మార్పు తర్వాత కూడా చాలా వరకు అనూహ్యమైనటువంటి మార్పులు ఉంటాయని మనం ఊహించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ పువ్వాడ అజయ్ కుమార్ ఒకవేళ తను ఎక్కడ పోటీ చేస్తే శ్రీనివాసరెడ్డికి ఆపోజిట్ ఇక్కడ పెట్టే అవకాశాలు కూడా లెక్కలేసిన పరిస్థితి, కానీ పూర్తిగా ఎమ్మెల్యే అంటే సీఎం కేసీఆర్ మాత్రం పాత అభ్యర్థులకు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా తన యొక్క పాత జట్టు ఏదైతుందో ఆ టీంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకుంటే వనమ వెంకటేశ్వరరావు కానీ అంటే మార్చే అవకాశాలు కనిపిస్తాయి. అంటే ఇప్పుడు ఎవరైతే పార్టీలో ఉన్నటువంటి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు లేదా గడల శ్రీనివాస్ లాంటి వారు మిగతా పార్టీల కంటే గడల శ్రీనివాస్ అయితే దాదాపుగా ఆ పార్టీలో కొనసాగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిగతా వారు ఏమైనా పార్టీ మారే అవకాశాలు ఏమైనా కొంతమంది కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం కొత్తగూడెం నియోజకవర్గం నుంచి తీసుకుంటే ఏదైతే అంటే మాజీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి జలగం వెంకట్రావు అనే వ్యక్తి మాత్రం ఇప్పుడు అంటే అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి సీట్ ఆశించిన వ్యక్తులలో అయితే మొదటి వ్యక్తిగా ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఇప్పుడు పార్టీ మారే విషయం అయితే జలగం వెంకట్రావు ఒక్కరి పేరు మాత్రమే వినిపిస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. జలగం వెంకట్రావు అంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు అని అయితే సమాచారం అందుతున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు కొత్తగూడెం నుంచి వనమ వెంకటేశ్వరరావుకి సీటు కేటాయించడంతో ఇటు జలగం వెంకట్రావు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు అంటే అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్కువగా ఆశించి భంగపడ్డది మాత్రం జలగం వెంకట్రావు అనేది తెలుసుకోవచ్చు. అయితే ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి పోతే ఆయన కొత్తగూడెం నుంచి పోటీ చేస్తాడా, ఖమ్మం నుంచి పోటీ చేస్తాడా అనేది ఒక సందిగ్ధత కూడా ఉంది. అదే విధంగా వేరే నియోజకవర్గాలు అంటే ఇప్పుడు భద్రాచలం తీసుకుంటే భద్రాచలం తెల్లం వెంకట్రావుకి ఇవ్వద్దని అక్కడ బుచ్చురాములు ఒక టీము ఈ రోజు ఏదైతే అంటే పువ్వాడ అజయ్ కుమార్ ని కూడా కలిసిన నేపథ్యంలో అంటే వారి తర్వాత నిర్ణయం అనేది ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే తెల్లం వెంకట్రావు అనే వ్యక్తి ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తోటి కలిసి నడిచిన వ్యక్తి, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీకి అన్యాయం చేశారు, మరలా ఇప్పుడు టీఆర్ఎస్ లోకి వచ్చిన నేపథ్యంలో ఆయనకి సీట్ ఏ విధంగా కేటాయిస్తారని వీరందరూ కూడా ఈ రోజు మంత్రి పువ్వాడ దగ్గర అయితే వీరు కంప్లైంట్ చేసినట్లుగా చూడవచ్చు. కానీ ఈ రోజు సాయంత్రమే ఈ లిస్టు వెలువడంతో వారి యొక్క నిర్ణయం ఏ విధంగా ఉంటుందో అని ఒక ప్రశ్న తలెత్తుతున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఇప్పుడు ఇల్లందు నియోజకవర్గం నుంచి అక్కడ పోటీ అంటే అధికార బీఆర్ఎస్ లో ఆశావాహులు ఉన్నప్పటికీ వారు ఇప్పుడు మరలా కూడా హరిప్రియకే సీటు కేటాయించడంతో ఇప్పుడు దమ్మాలపాటి అంటే ఎవరైతే మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నారో దమ్మాలపాటి వెంకటేశ్వరరావు కావచ్చు, అదే విధంగా వారికి సంబంధించిన వారందరూ కూడా ఇప్పుడు వారి దారి ఎటు అంటే ఇవన్నీ కూడా మనకు తెలియాలంటే ఒక 2-3 రోజులు టైం పట్టే అవకాశం కూడా ఉన్నట్లు కూడా చూడవచ్చు. కావాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో వైరా రాముల నాయక్ సంబంధించినటువంటి వర్గం వారు కావచ్చు, లేదంటే వీరందరూ కూడా వారి నిర్ణయం ఏ విధంగా ఉంటుందనే ఒక ప్రశ్న అయితే తలెత్తుతున్నట్లుగా కూడా చెప్పొచ్చు. రాజశేఖర్ నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే కోరుట్ల, ధర్మపురి, మంతని, అలాగే రామగుండం, పెద్దపల్లి, కరీంనగర్, చొప్పదండి, వేముల, సిరిసిల్ల, హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిట్టింగ్లకి దాదాపుగా అక్కడికి టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తానికి అక్కడ ఉన్నటువంటి మార్పు చేర్పులు ఏంటి, ఎవరైతే అభ్యర్థులు ఆశావాహులు ఉన్నారో వారి యొక్క నిరాశకు సంబంధించినటువంటి ప్రణాళికలు ఎలా ఉన్నాయి, అసలు ఇప్పుడు పాత అభ్యర్థులకి టికెట్లు వచ్చినటువంటి నేపథ్యంలో వారు ఎలాంటి సంబరాలు చేసుకుంటారు, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీకాంత్.
ఈ రోజు తొలి జాబితా టీఆర్ఎస్ పార్టీ తొలి జాబితా ముఖ్యమంత్రి కేసీఆర్ 2.5 గంటల ప్రాంతంలో 118 ఎమ్మెల్యేల గాను 115 మందితో కూడిన జాబితాను అయితే విడుదల చేశారు. ఈ జాబితాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కేవలం వేములవాడ నియోజకవర్గ అభ్యర్థికి ప్రస్తుతం సిట్టింగ్ గా ఉన్న అభ్యర్థికి మాత్రం మొండి చేయి చూపించేందుకు ప్రధానంగా చూస్తుంటే మనం మొదటి నుంచి కూడా చెప్పుకుంటున్నాము. మన అమ్మ కేసులో మన కర్ణాలు కూడా ప్రచారం చేస్తున్నాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చెన్నమనేని రమేష్ బాబుకు పౌరసత్వ వివాదం వెంటాడుతుంది కాబట్టి ఈసారి టికెట్ వచ్చే అవకాశం తక్కువగా ఉందని చెప్పేసి మన నియోజకవర్గ ముఖ చిత్రంలో కూడా మనము ఎనాలిసిస్ ఇవ్వడం జరిగింది. మనం ఊహించినట్టుగానే అమ్మా న్యూస్ ప్రకటించినట్టుగానే దాదాపుగా అదే విధంగా కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేములవాడ నియోజకవర్గం చెన్నమనేని రమేష్ బాబుకు మాత్రం మొండి చేయి మిగిలింది. ఈ స్థానం నుండి టికెట్ ఆశిస్తున్న చల్మెడ లక్ష్మీ నరసింహారావుకు ఈసారి టికెట్ కేటాయించారు. అయితే దీని పట్ల ప్రస్తుతం ఇతర దేశాల్లో ఉన్న రమేష్ బాబు తన కూతురికి సంబంధించిన ఒక కార్యక్రమానికి సంబంధించి విదేశాల నుండి కూడా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. అంటే ఎన్నో నేను పార్టీ తన తండ్రి కాలం నుండి కూడా పార్టీ రాజకీయాలతో చేసుకుంటూ వస్తున్నాం, కానీ ఈసారి మాత్రం ఆయన ఒక ట్వీట్ లో స్పందించినట్టుగా మనకు స్పష్టంగా అంటే గతంలో తాను ఈ ప్రాంతం నుండి గెలుపొందినప్పటికీ ఈసారి కాస్త తనపై కూడా దుష్ప్రభావం పడుతుందని చెప్పేసి తను నమ్ముకున్న అనుచరులంతా కూడా దిగులు చెందకూడదు అంటూ కూడా ఆయన వారికి ఒక భరోసానైతే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికైతే ఆయన తన భావోద్వేగాన్ని ఒక ట్వీట్ ద్వారా మాత్రం తెలియజేసిన పరిస్థితి తెలుకుంది. అంటే ఈసారి రాజకీయాలు ప్రత్యేకంగా ఉంటాయి అంటే తాను ముందే ఊహించారు. వారు ఈ రోజు ఒక ట్వీట్ ద్వారానైతే తనకు టికెట్ రాదని చెప్పేసి ముందే ఊహించి ఒక భావోద్వేగ భరితమైన ఒక ట్వీట్ ను కూడా పంచుకోవడం జరిగింది. తను నమ్ముకున్న కార్యకర్తలు ఎవరు కూడా తనకు అధైర్యపడొద్దని చెప్పేసి రాజకీయాలు పదవుల కోసం కాదు, ప్రజలకు సేవ చేయడం కొరకు మాత్రమే తమ కుటుంబం ఎన్నో ఏళ్లుగా కూడా రాజకీయాలలో ఉందని, టికెట్ రాజకీయాలలో లేనంత మాత్రంగా మేము ప్రజాసేవకు దూరంగా ఉండము. ఒకవేళ తమను సంప్రదించి అంటే తమను తమ అంచరణంతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. దీనికి సంబంధించి పర్యవసానము భవిష్యత్తులో మాత్రం ఎదుర్కోబోతుంది. అధికార పార్టీకి ఒక చిన్న అల్టిమేటం గా కూడా అంటే ఈ స్థానం నుండి ఓటమి కూడా చవి చూస్తారనే దిశగా ఒక చిన్న అల్టిమేటం గా కూడా మనం చెప్పవచ్చు. ఈ స్థానం అంటే సంప్రదించకుండా తమ అనుచరులను అభిప్రాయాలను కూడా అనుగుణంగా పరిగణలోకి కూడా తీసుకోకుండా తనకి టికెట్ ఇవ్వకపోవడం పట్ల ఒక నిరాశనైతే రమేష్ బాబు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక మొత్తానికి చూసుకుంటే ఊహించినట్టుగానే అంటే జిల్లా వ్యాప్తంగా దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా సిట్టింగ్లకే అంటే టికెట్ కేటాయించారు. కేవలం కుట్ల నియోజకవర్గానికి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కల్వకుట్ల విద్యాసాగర్ రావుకు బదులుగా ఆయన కుమారుడు డాక్టర్ సంజయ్ కుమార్ కు మాత్రం టికెట్ కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. ఇక మొత్తానికైతే ఇప్పుడు రామగుండంకి నియోజకానికి చెందిన కోరుకంటి చందర్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తనకి కూడా ఈసారి మళ్ళీ టికెట్ వరించింది అనుకోవచ్చు. అయితే ఇక్కడ కాస్త అసంతృప్తిగా ఉంది. అంటే వ్యతిరేకంగా 5 రెబల్ అభ్యర్థులు కూడా కోరుకంటి చందర్ కు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంతం నుండి కేటాయించద్దు అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా నిరసనల కార్యక్రమాలు వ్యక్తం చేశారు. అంతేకాకుండా పలుమార్లు అధిష్టానం దృష్టికి కవిత కేటీఆర్ లాంటి వాళ్ళ దృష్టికి కూడా తీసుకున్నప్పటికీ కూడా తిరిగి మళ్ళీ కేసీఆర్ మాత్రం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్కే పట్టం కట్టారు, అంటే టికెట్ కేటాయించడం జరిగింది. అయితే కాసేపటి క్రితమే స్థానికంగా కూడా ఈ 5గురిలో ఒక అభ్యర్థి అయిన పాలకుర్తి ఎమ్మెల్యే పాలకుర్తి జెడ్పీటీసీ కందల సంధ్యారానికి టికెట్ రాలేదని చెప్పేసి మనస్తాపంతో ఒక యువకుడు అయితే ఒక పెట్రోల్ బాటిల్ తో తాను బరువుమానానికి పాల్పడనంటూ కూడా హెచ్చరిక కూడా చేసినట్టుగా మనకు తాజాగా సమాచారం అయితే అందుతుంది. రైట్ 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 ఇంకోటి ప్రధానంగా అంటే హుజూరాబాద్ ఈటెల రాజేందర్ ఆత్మాభిమానం ఆత్మగౌరవంతో గెలిచినటువంటి పరిస్థితి, అక్కడ పాడి కౌశికుడికి టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి ఎలా ఉండబోతున్నాయి పరిణామాలు ఆ నియోజకవర్గానికి సంబంధించి? అయితే కాస్త భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా మాజీ మంత్రికి ఈ ప్రాంతం నుండి టికెట్ కేటాయిస్తారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ సిట్టింగ్ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డికి కూడా టికెట్ కేటాయించారు. అయితే ఈ ప్రాంతం నుండి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఈటెల రాజేందర్ ఆ స్థానం నుండి కాకుండా తన సతీమణిని ఆ స్థానం నుండి బరిలోకి దింపనున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా
ఈటెల రాజేందర్ మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీకి దిగితే అక్కడి నుంచి కూడా తాను పోటీ చేస్తానని చెప్పేసి కూడా ఒక సవాల్ విసిరిన పరిస్థితి కూడా నెలకొంది. అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానంగా కామారెడ్డితో పాటు గజ్వల్ నుండి కూడా పోటీ చేస్తున్నట్టుగా కూడా ప్రకటించుకున్న పరిస్థితి అవుతుంది. అయితే ఈసారి ఈటెల రాజేందర్ మాత్రం ఎక్కడి నుంచి పోటీ చేస్తారని కొంచెం సందిగ్ధత ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఆయన సతీమణి జమునను మాత్రం ఈ నియోజకవర్గం నుండి బరిలోకి దింపే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా వినికిడి అయితే ఉంది. రాజశేఖర్, ప్రధానంగా మనం మారుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో చాలా మంది కూడా ఆశావాహులు మిగతా పార్టీల వైపు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నారు. ఈసారి సీఎం కేసీఆర్ అభ్యర్థులు ప్రకటన చేసిన తర్వాత దాదాపుగా 115 ఒకేసారి, అంటే గతంలో 105 ప్రకటించినటువంటి పరిస్థితి, ఆ లక్కీ నెంబర్లు అన్ని కూడా పంచమి రోజున రిలీజ్ చేసినటువంటి, అంటే ఎవరు ఊహించినటువంటి అనూహ్యమైనటువంటి రీతిలో ఆయన అభ్యర్థులు ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో రేపటి నుంచి మరికొన్ని రోజుల్లో తర్వాత ఖచ్చితంగా పార్టీ మార్పులు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారికి పార్టీ రాని వారు వాళ్ళందరూ కూడా మారే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి, లేకపోతే బుజ్జగింపులు ఉండే అవకాశం ఉందా? ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక తీవ్ర కసరత్తు నిర్వహించి, అంటే ఇప్పుడున్న ప్రస్తుత టికెట్ కేటాయించిన అభ్యర్థులకు కూడా ఆశావాహులందరినీ కూడా మొదటి నుండి బుజ్జగించి ఈ రోజు తొలి జాబితానైతే విడుదల చేస్తున్నట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా అసంతృప్తి నేతలు, అంటే టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఎవరు కూడా పక్క పార్టీలోకి వెళ్లకుండా ఒక పక్క ప్రణాళికతో ఆయన ఈ జాబితాను విడుదల చేసినట్టుగా కూడా తెలిసింది. అంటే దీంతో నేతలు ఎవరు కూడా అసంతృప్తి చెందకూడదు. భవిష్యత్తులో ఇంకా మిగతా పదవులు ఉంటాయి, నామినేటెడ్ పదవులు లాంటివి కాకుండా ఇంకా చాలా రకాలుగా అభివృద్ధి, రాజకీయంగా అభివృద్ధి చెందుతారు అంటూ కూడా ఒక సూచన కూడా మన గత కాసేపటి క్రితమే ఒక ప్రెస్ మీట్ ద్వారానైతే తన క్యాడర్ కి మనం ఒక స్పష్టమైన సమాచారం అయితే ఇచ్చారు. అంటే ఎక్కడ కూడా నిరసనలు, పార్టీ మారడాలు ఇలాంటివి ఏవి కూడా జరగకుండా ముందు జాగ్రత్తగానే క్యాడర్ అంతా కూడా ఒక సూచన అయితే చేశారు. పక్క పార్టీల వైపు చూడకుండా భవిష్యత్తులో పార్టీని నమ్ముకొని ఇప్పుడు పనిచేస్తే, తాను సూచించిన అభ్యర్థులకు కృషి చేస్తే మాత్రం వాళ్ళ భవిష్యత్తులో మరిన్ని పదవులు వరిస్తాయి. దీంతో మాత్రమే రాజకీయాలంటూ కాదు అంటే కూడా ఆయన ఒక సూచన అయితే చేశారు. దీనికి తగ్గట్టుగా పార్టీ క్యాడర్ అంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలోనే అతన్ని నమ్ముకొని కూడా వాళ్ళంతా కూడా ఆ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అలాంటి కార్యాచరణ అయితే ఏ నేత కూడా ప్రకటించట్లేదు. మరొక 2-3 రోజుల్లో అసంతృప్త నేతలు కూడా ఇలా అడుగులు వేస్తారేమో వేచి చూడాలి. రాజశేఖర్, రైట్ ఒకటి అండి, ఈ నేపథ్యంలో మారుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో పార్టీ మార్పులకు సంబంధించి మిగతా పార్టీ కూడా అభ్యర్థులు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో, అంటే ప్రధానంగా చూసుకుంటే మనం ముందు మాట్లాడుకున్నాం హుజూరాబాద్కు సంబంధించి సతీమణి జమున, అంటే ఈటెల సతీమణి ఉండే అవకాశం కనిపిస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ కర్ణాటక అదే కేసీఆర్ కూడా మాట్లాడుతూ అక్కడ ప్రభావం ఇక్కడ ఉండదని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహిళలకు సంబంధించినటువంటి 33% రిజర్వేషన్ సంబంధించిన అంశం కూడా ఇప్పుడు తెరపైకి వస్తుంది. అంటే కవిత చట్టసభల్లో 33% కల్పించమని చెప్పినటువంటి పరిస్థితి ఉంటే ఇక్కడ పూర్తిగా విరుద్ధంగా ఉన్నటువంటి కేవలం 6 మందికి మాత్రం ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇవన్నీ లెక్కలు చూసుకుంటే కనుక కొంతవరకు ప్రభుత్వానికి సంబంధించిన టికెట్ల కేటాయింపులో ఉన్నటువంటి నేపథ్యంలో మిగతా పార్టీలు వాటికి అనుగుణంగా విమర్శించినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో మిగతా పార్టీల వారు ఏమైనా ఇంతవరకు స్పందించినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ప్రస్తుతానికైతే ఇంకా మిగతా పార్టీలు అయితే ఇప్పుడు స్పందించే పరిస్థితి లేదు. అంటే అభ్యర్థుల జాబితాను బట్టి, అంటే రేవంత్ రెడ్డి గతంలో కూడా ఒక సవాల్ విసిరారు, సీట్లకి కూడా స్థానాలు కేటాయించాలి అని చెప్పేసి కూడా తను కూడా ఒక సవాల్ విసిరాడు. దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం స్వల్ప మార్పులతో మాత్రమే ఈ జాబితాను అయితే విడుదల చేశారు. కేవలం ఒక 4 చోట్ల నుండి మాత్రమే అభ్యర్థులకు మొండిచి చూపించారు. అయితే దీనిలో మాత్రమే ఇప్పటి నుంచి మొదలయ్యాయని చెప్పొచ్చు. ప్రతి పార్టీ కూడా ఇటు బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా సరైన అభ్యర్థులను ఎంచుకొని కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల అనంతరం మీరు అన్నట్టుగా ఒక జోష్ లో ఉందని చెప్పు. తెలంగాణలో కూడా దాదాపుగా కాస్త అసంతృప్తితో, అంటే తెలంగాణ ప్రభుత్వ వైఖరి పట్ల అసంతృప్తి, ప్రజల్లో కాస్త అక్కడక్కడ నిరసనలు, అసంతృప్తి కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న అభ్యర్థులకు ధీటైనంగా అభ్యర్థులను కూడా వాళ్ళు ఒక కసరత్తు అయితే చేస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా వాళ్ళకి, అంటే అధిష్టానానికి పెద్ద ఎత్తున కూడా ఒక చాలా మంది కూడా అభ్యర్థిస్తున్న పరిస్థితి. అంటే దీనికి వ్యూహాత్మకంగా సరైన అభ్యర్థులను ఎంచి అధికారంలోకి వచ్చే దిశగా కూడా ఇరు పార్టీలు కూడా సమాయత్తం అవుతున్నాయని చెప్పొచ్చు. రాజశేఖర్, అప్డేట్ శ్రీకాంత్. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు వరంగల్కి సంబంధించి వరంగల్ ఈస్ట్, వరంగల్ అలాగే
వర్ధనపేట, ములుగు, భూపాలపల్లి, స్టేషన్ ఘనపూరు, పాలకుర్తి, డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కొన్ని స్థానాల్లో మార్పు చేసినటువంటి పరిస్థితి ఉంది. కొన్నిసార్లు మాత్రం పాత అభ్యర్థులకి టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల్లో టికెట్లు వచ్చినటువంటి ఆశావాహులు ఏ విధంగా ఎలాంటి స్పందన తెలియజేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంటే పూర్తిగా చెప్పండి హరీష్, చెప్పండి స్వామి. రైట్, గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అసెంబ్లీ స్థానాలు మాత్రము 12 నియోజకవర్గాలు 12 స్థానాలు కూడా ఉన్నాయి. దాంట్లో జనగామ మినహా కూడా అన్ని సిట్టింగ్ ఎమ్మెల్యేలకే కూడా ఇచ్చిన, అంటే కేసీఆర్ జాబితాలో కూడా ఇవాళ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా ప్రాధాన్యత కల్పించారు, వాళ్ళ అభ్యర్థులుగా ప్రకటించారు. మొత్తానికైతే చూసుకుంటే జనగామ జిల్లాకు సంబంధించిన ముత్తిరెడ్డి యాదరెడ్డి పైన కూడా కొన్ని భూ కబ్జా ఆరోపణలు ఉన్నప్పుడు కూడా అది పెండింగ్ లో ఉందని చెప్పవచ్చు. మొత్తానికి ములుగు జిల్లా చూసుకుంటే ములుగు నియోజకవర్గంలో కూడా బడే నాగజ్యోతిని కూడా ఇవాళ రంగంలో దిగింది. ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క కూడా బలంగా ఉండటంతో కూడా విప్లవాల పురటిగడ్డలో పుట్టిన నాగజ్యోతి కూడా ఇవాళ రంగంలో దింపేయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఆ ఎమ్మెల్యేలకు కూడా స్థానం కల్పించారని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే ఇప్పటికే చల్ల ధర్మారెడ్డి పైన కూడా నాగుల్లా, అంటే కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న నాగుల్లా వెంకటేశాలకు ఆశాబావులుగా ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ మొత్తానికైతే పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి కూడా ఇచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. అట్లాగే చూసుకుంటే భూపాలపల్లి నియోజకవర్గంలో స్పీకర్ తిరుపతి మధుసూదనాచారి గతంలో స్పీకర్ గా పనిచేసిన, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మధుసూదనాచారి మాత్రము ఇవాళ అతనికి అంటే బుద్ధగింపులతో కూడా అతను డ్రాప్ అవునని చెప్పుకోవచ్చు. అక్కడ గండ్రా వెంకటరామరెడ్డికి మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి కూడా ఇచ్చిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికి శంకర్ నాయక్ మహిబాద్ జిల్లాలో కూడా ఎస్టీ కాన్స్టిట్యున్సీ కూడా శంకర్ నాయక్ కూడా అదే అతనికి సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇచ్చిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. శ్రీకాన్పూర్ ఎమ్మెల్యే రాజయ్యను మాత్రము ఆయన ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఎమ్మెల్యేగా ఉన్న తాటికొండ రాజను కూడా పక్కకు, అంటే ఆయనకు ఇవ్వకుండా కూడా ఎమ్మెల్సీకి ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే, అంటే ఎమ్మెల్సీకి ఉన్న కడియం శ్రీయారికి మాత్రం అక్కడ స్టేషన్ గన్పూర్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యేకే, అంటే వరంగల్ పశ్చిమ తూర్పు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే, అంటే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే కూడా జాసం వినయ్ భాస్కర్ కూడా ప్రభుత్వ చీఫ్ గా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం అతనికే కూడా టికెట్ కేటాయించినట్టు కూడా మొత్తానికైతే సీఎం కేసీఆర్ ప్రకటించారు. అదే విధంగా చూసుకుంటే ఎమ్మెల్యే నరేందర్ తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. అతనికి కూడా ఇప్పుడు అతనికి మళ్ళా సిట్టింగ్లకే, అంటే పూర్తిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక స్టేషన్ కనుక తప్ప మిగతా అంటే జనగామ మినహా మిగతా వాళ్ళందరికీ కూడా సిట్టింగ్లకే టికెట్లు కేటాయించారు. సీఎం కేసీఆర్ కూడా ఆ నియోజకవర్గాలలో కూడా ఇంటింటికి కూడా ప్రచారం చేయాలని చెప్పి కూడా ఇవాళ ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక త్రీ సభ్యుల కమిటీ కూడా ఏర్పాటు చేసి ఎవరైతే నియోజకవర్గంలో ప్రచారం జోరుగా, అంటే వాళ్ళ పైన ఆరోపణలు ఏ విధంగా ఉన్నాయి కూడా కమిటీ కూడా నిర్ణయిస్తామని చెప్తాను. ఇది మొత్తానికైతే ఈ జాబితా ఫైనల్ కాదు, మిగతా కూడా ఫైనల్. ఎస్, ఇంకోటి అంటే మన ప్రధానంగా ఒకటి జనగామకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంటే ఎవరికి టికెట్ వచ్చే అవకాశం ఉందండి? అక్కడ ఆశావాహులు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరికి టికెట్ వచ్చే అవకాశం ఉంది? అలాగే దాంతోపాటు స్టేషన్ ఘనపూర్కు సంబంధించి కడియం శ్రీహరికి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే తాడికొండ రాజయ్య గతంలో ఆరోగ్య శాఖకు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఒక మంత్రి పదవి కూడా చేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఎందుకు టికెట్ ఇవ్వాలంటే కేవలం ఆరోపణలే కారణం అనుకోవచ్చా మనం? రైట్ రాజశేఖర్, అనుకోవచ్చు. ఎందుకంటే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే పైన కూడా జానకిపురం సర్పంచ్ పైన కూడా ఆరోపణలు ఉన్నప్పటికీ, లైంగిక ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా రాజయ్యకు టికెట్ రాలేదని చెప్పి కూడా మనం క్లియర్ కట్ గా అనుకోవచ్చు. మొత్తానికి జనగామ జిల్లాలో కూడా భూ కబ్జా చేస్తున్న కడియం మన ముత్తిరెడ్డి యాదగిరెడ్డి పైన కూడా భూ కబ్జా ఆరోపణలు కావచ్చు, రౌడిజం కావచ్చు, సొంత కార్యకర్తలమైన పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేసిన పరిస్థితి అయితే ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి జనగామ జిల్లాలో పేరుందని చెప్పుకోవచ్చు. అక్కడ ఆశావాహులుగా ఎమ్మెల్సీగా కొనసాగుతున్న పల్ల రాజేశ్వర రెడ్డి కూడా తెరపైకి వచ్చిన నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే పల్లాకి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నది. కానీ మొత్తానికి జనగామ నియోజకవర్గాన్ని మాత్రము ఆ జనగామ కార్యకర్తలను కూడా అక్కడ త్రిసభ్య కమిటీ వేసి కూడా ఎవరికి బలబలాలు కూడా సర్వే నిర్వహించి కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికైతే ప్రస్తుతం జనగామ నియోజకవర్గాన్ని మాత్రము ఓల్లో ఉంచారని చెప్పుకోవచ్చు. ఇక్కడికి ఆయన పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికైతే కార్యకర్తలు ఆందోళన చెందుతున్నప్పటికీ నిన్నగాక మొన్న కూడా పల్లా వద్దు ముత్తిరెడ్డి ముద్ద అని చెప్పి కూడా, అంటే ఆర్టీసీ చౌరస్తాలో కూడా జనగామ జిల్లాలో కార్యకర్తల భారీ ఎత్తున మోరించి కూడా ధర్నాలు నిర్వహించడం జరిగింది. అక్కడ పోలీసులు కూడా కొంతమందిని అంటే సద్దుమల కొట్టి కూడా చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఆ నేపథ్యంలోనే
ఆ ముత్తిరెడ్డి యాదగిరి కూడా ఆ ఓళ్ళ అంటే టికెట్ ఇవ్వకుండా ఓళ్ళ పెట్టారు అనుకోవచ్చు రాజశేఖర్. మొత్తానికైతే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కాకుండా రాజయ్య పైన కూడా అతను డిప్యూటీ అంటే మాజీ డిప్యూటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత తొలి డిప్యూటీ స్పీకర్ మరి ఉప ముఖ్యమంత్రిగా చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ప్రస్తుతానికి ఆయన మీద లైంగిక ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా అందుకే కాబట్టి ఆయనకు టికెట్ ఇవ్వలేకపోయాడు. కడియం శ్రీహరికి అయితే ఎమ్మెల్సీ కొనసాగుతున్నారు. ఆయన పేరైతే కడియం శ్రీహరి పేరైతే ఇవాళ కేసీఆర్ అయితే అభ్యర్థిని ప్రకటించారని చెప్పుకోవచ్చు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ ఉమ్మడి ఆదిలాబాద్కు సంబంధించినటువంటి మరిన్ని సమాచారం అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే ఆదిలాబాద్, సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, ఖానాపూర్, నిర్మల్, బోధ్, ముథోల్, మంచిర్యాలలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక అభ్యర్థులకు సంబంధించిన మార్పు చేర్పులు ఆదిలాబాద్ సంబంధించి ముందు నుంచి కూడా ఎన్నిసార్లు మార్పులు ఉంటాయని ఊహాగానాలు చాలా వరకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి తెరదిస్తూ పూర్తి స్థాయిలో ఈరోజు అభ్యర్థుల లిస్టు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి మార్పులు, ఎవరైతే సిట్టింగ్లకి టికెట్లు వచ్చిన నేపథ్యంలో వారు ఎలాంటి సంబరాలు చేసుకున్నారు, ఆశావాహులు రాని వారు ఎలా ఉన్నదని అక్కడ ఉన్నటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సత్యనారాయణ. రైట్, ఇక్కడ మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేంద్ర మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఖమ్మానికి సంబంధించినటువంటి ఖమ్మం, వైరా, మధిర, పాలేరు, సత్తుపల్లి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాపై వైరా ఒకటి మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిగతా అభ్యర్థులకు సంబంధించినటువంటి వారు టికెట్లు వచ్చిన నేపథ్యంలో వారి యొక్క అభిప్రాయం ఏంటి, ఎలాంటి స్పందిస్తున్నారు, దానిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ఉపేంద్ర. రైట్ రాజశేఖర్, ఖమ్మం జిల్లాలో 5 నియోజకవర్గాలకు గాను వైరా మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో ఊహించినటువంటి అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు. ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గంలో నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో ఖమ్మంలో రింగు తిప్పినట్టుగా అనిపిస్తా ఉంది. ఖమ్మం ప్రధానంగా అటు పాలేరు నియోజకవర్గంలో కందాల ఉపేందర్ రెడ్డి, మధిర నియోజకవర్గానికి లింగాల కమల్ రాజ్, సండ్ర వెంకట వీరయ్య సత్తుపల్లి నుంచి వర నుంచి గతంలో స్వల్ప ఓట్లతో ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి మదన్ లాల్ కు టికెట్ అవకాశం కల్పించారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాముల నాయక్ను తొలగించి మదన్ లాల్ కి అవకాశం కల్పించారు. ప్రధానంగా ఖమ్మం జిల్లాలకు సంబంధించిన దాంట్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ బలమైనటువంటి అభ్యర్థిగా మొదటి నుంచి ప్రజలను అంటిపెట్టుకొని పనిచేస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఊహించినట్టుగానే ప్రజల్లో ఉండి పనిచేసేటువంటి నాయకత్వానికి టికెట్లు ఇస్తామని చెప్పినట్టుగానే ఖమ్మం ఎమ్మెల్యే అజయ్ కుమార్ కి 100 మార్క్స్ తో టికెట్ కల్పించినట్టుగా తెలుస్తుంది. అదే సందర్భంలో పాలేరు నియోజకవర్గంలో కందాల ఉపేందర్ రెడ్డికి తుమ్మల నాగేశ్వరం మధ్య జరిగినటువంటి హోరాహోరీ ఎవరికి టికెట్ వస్తుందా అనేటువంటి సందర్భంలో కందాల ఉపేందర్ రెడ్డికి టికెట్ కేటాయించినటువంటి సందర్భం కనబడతా ఉంది. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను, నాకే టికెట్ వస్తుందని నిన్నటి వరకు ప్రకటించినటువంటి తుమ్మల నాగేశ్వరరావుకి షాక్ తగిలినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావుని ఇప్పటికే బీజేపీ శ్రేణులు సంప్రదించినట్టుగా తెలుస్తా ఉంది. కాంగ్రెస్ కి వెళ్తాడా, బీజేపీకి వెళ్తాడా అనేది కూడా కార్యకర్తలు మంత్రాలు జరుపుతున్నట్టుగా ప్రధానంగా పాలేరు కాన్స్టిట్యున్సీ వైపు నుంచి తెలుస్తా ఉంది. అదే సందర్భంలో మధిర నియోజకవర్గంలో బొమ్మెర రామమూర్తి మొదటి తెలంగాణ ఉద్యమకారుడుగా గుర్తింపు పొంది ప్రధానంగా ఆశలు పెట్టుకున్నటువంటి బొమ్మెర రామమూర్తి కూడా మధిర నియోజకవర్గం నుంచి సీట్ రాకపోవడంతో తీవ్ర నిరాశ చెందినట్టుగా తెలుస్తా ఉంది. జడ్పీ చైర్మన్ గా ప్రజెంట్ కొనసాగుతున్నటువంటి లింగాల కమల్ రాజ్ అనూహ్యంగా తెరపైకి వచ్చి ఈ రోజు మధిర నియోజకవర్గం క్యాండిడేట్ గా సీఎం కేసీఆర్ ప్రకటించారు. అదే నేపథ్యంలో సండ్ర వెంకట వీరయ్య బలమైనటువంటి నాయకుడుగా ప్రజల్లో ఉన్నటువంటి మాస్ లీడర్ గా గుర్తింపు పొందినటువంటి సండ్ర వెంకట వీరయ్య సత్తుపల్లి నియోజకవర్గం నుంచి కూడా ప్రధానంగా ఈ రోజు ఎన్నికల్లో సంబంధించి టికెట్ కేటాయించడం జరిగింది. చూసుకుంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్లో బీఆర్ఎస్ శ్రేణుల్లో
ఊహించినట్టుగానే టికెట్లు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. వైరా మినహా వైరాలో ప్రధానంగా మదన్ లాలు రాముల్ నాయక్ మధ్య ఇటీవల జరిగినటువంటి మదన్ లాలు ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నటువంటి ఫొటోస్ విడుదల చేయటం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మదన్ లాలు సీఎం కేసీఆర్ సర్వేలో మదన్ లాలకు వచ్చినటువంటి మార్క్స్ బేస్ చేసుకుని టికెట్లు కేటాయించినట్టు తెలుస్తుంది. రాజశేఖర్, ఖమ్మంలో ఈ రోజు తుమ్మల క్యాంప్ ఆఫీస్ తుమ్మల నాగేశ్వరరావు ప్రధానంగా రానున్నటువంటి కాలంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నాడు అనేటువంటిది కూడా ప్రధానంగా జరుగుతా ఉంది. తుమ్మల నాగేశ్వరరావు ఒక ఎంపీ టికెట్ ఇస్తారా, ఎమ్మెల్సీ ఇస్తారా లేదా అనేది కూడా ప్రధానంగా చర్చ కొనసాగుతా ఉంది. అదే సందర్భంలో అజయ్ కుమార్ టికెట్ ఇచ్చిన అనంతరం కూడా టీఆర్ఎస్ శ్రేణులు పోడ క్యాంప్ కార్యాలయంలో ఈ రోజు టపాసులు పేల్చి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నట్టు సందర్భంలో కనబడతా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో ముతేలారని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, ఉపేంద్ర, ఒకటి వైరాకు సంబంధించినటువంటి నేత ఎవరైతే ఉన్నారో టికెట్ రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనూహ్యంగా విన్నటువంటి మదన్ లాల్కి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఎందుకు రాముల్ నాయక్ ఇవ్వలేదు అనేది ఒక ప్రధానంగా ఒక ప్రశ్న అయితే, ఆయన ఒకవేళ మదన్ లాల్తో కలిసి పనిచేసే అవకాశం ఉన్నదా, లేకపోతే పార్టీ మారే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి? మదన్ లాల్కి సంబంధించి ప్రజల్లో మాస్ లీడర్ గా అన్ని మండలాల్లో బలమైనటువంటి క్యాడర్ కలిగినటువంటి వ్యక్తిగా సీఎం సర్వేలు తేలినట్టుగా తెలుస్తుంది. రాముల్ నాయక్ ప్రజలందరినీ కలుపుకొని పోయే దాంట్లో తమ బీఆర్ఎస్ శ్రేణులందరినీ ఐక్యం చేసే దాంట్లో ప్రధానంగా విఫలం చెందినట్టుగా సర్వేలు తేలినట్టుగా తెలుస్తుంది. అదే సందర్భంలో రాముల్ నాయక్ వాక్చాతుర్యం లేకపోవడం, ప్రజల్లోకి వెళ్ళి పనిచేయలేకపోవడం, ప్రధానంగా ఒక సమస్య మీద పూర్తి స్థాయిలో అవగాహన లేకుండా ఉండడం, ఇవన్నీ గమనంలో తీసుకొని సీఎం కేసీఆర్ ఊహించినట్టుగా రాముల్ నాయక్ ని టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. రాముల్ నాయక్ టికెట్ ఇవ్వకపోవడంతో రానున్నటువంటి కాలంలో ఈ నెల 27వ తారీఖున బీజేపీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పబ్లిక్ మీటింగ్ లో అమిత్ షా ఆధ్వర్యంలో చేరే అవకాశం ఉందా లేదా అనేది కూడా శ్రేణులతో సంప్రదిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఓవరాల్ గా బీఆర్ఎస్ సంబంధించి వైరా నియోజకవర్గంలో బలహీనంగా రాబోతూ ఉన్నటువంటి రోజుల్లో ఉండే అవకాశం కనబడతా ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ కి బలమైనటువంటి కంచుకోటగా ఉన్నటువంటి వైరా నియోజకవర్గంలో గతంలో 2 సార్లు కూడా అటు మదన్ లాలు ఎన్నికల్లో పోటీ చేశాడు, వైసీపీ నుండి ఒకసారి, అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఒకసారి పోటీ చేశాడు. బలమైనటువంటి ఓటింగు మదన్ లాల్ వైపు ఉన్నప్పటికీ కాంగ్రెస్ కి గిరిజన ప్రాంతాలు తండాలు ఎక్కువగా ఉండడం ఫలితంగా ప్రధానంగా కాంగ్రెస్ కి బలమైనటువంటి ఓటింగ్ ఉన్న నేపథ్యంలో రానున్న కాలంలో వైరా సీటు గడ్డు పరిస్థితులు రాబోతా ఉన్నాయా అనేటువంటిది కూడా బీఆర్ఎస్ లో శ్రేణుల్లో ఇప్పటికీ చర్చ కొనసాగుతా ఉంది. నిన్న సన్నిహితంగా ఉన్నటువంటి మదన్ లాల్ కి టికెట్ రాదు అని ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఒక ఉమ్మడి ఆదిలాబాద్ సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ మనకు వచ్చున్నారు, అందుబాటులో ఉన్నారు. ఆదిలాబాద్, సిరిపూర్, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లం, ఖానాపూర్, బెల్లంపల్లి, ఖానాపూర్, అలాగే నిర్మల్, భోత్, ముథోల్, మంచిర్యాల ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ మొత్తానికి సంబంధించిన అభ్యర్థుల్లో మార్పు ఏంటి అంటే ముందు నుంచి కూడా ఆదిలాబాద్లో మార్పులు ఉంటాయన్నటువంటి ఊహాగానాలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కొన్ని మార్పులు కూడా వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సత్యనారాయణ. రైట్ సత్యనారాయణ, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అభ్యర్థులు చాలా మంది ఆశావాహులు ఉన్నటువంటి కొన్ని మార్పు చేర్పులు చోటు చేసుకున్నటువంటి ఆదిలాబాద్కు సంబంధించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? సీఎం కేసీఆర్ ఒక్కసారిగా జాబితాను ప్రకటించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నేతల్లో వస్తున్నటువంటి పరిణామాలు ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి. రాజశేఖర్, థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్ లో చూస్తున్నట్టయితే రైట్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే ఆదిలాబాద్ నుంచి జోగురామన్నకు టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిర్పూర్, కోనేరు, కోనప్ప, ఆసిఫాబాద్ నుంచి కోవా లక్ష్మికి మార్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చెన్నూరు బాలకృష్ణమన్, బెల్లంపల్లి దుర్గం చిన్నయ్య, ఖానాపూర్ నుంచి రేఖా నాయక్ ఉంటే మారినటువంటి పరిస్థితి. భూగ్యా జాన్సన్, రాచోర్ నాయక్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిర్మల్ అలోల ఇంద్రకరణ్ రెడ్డి, అలాగే బోధకు సంబంధించినటువంటి మారినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ అనిల్ జాదవ్కి ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే ముచోల్ విఠల్ రెడ్డి, మంచిర్యాల దివాకర్ రావుకి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి పూర్తిగా కొన్ని మార్పులు ఆదిలాబాద్ సంబంధించి ముందు నుంచి కూడా మార్పులు చేర్పులు ఉంటాయని ఊహాగానాలు వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి దానికి తెరదీస్తూ కూడా ఈరోజు సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అభ్యర్థుల లిస్టులో బోత్ సంబంధించి ముతోలు మారినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. రైట్, మొత్తానికి సీఎం కేసీఆర్ ఏదైతే ముందు నుంచి కూడా తన మాస్టర్ ప్లాన్కు సంబంధించినటువంటి ముందస్తుగా మీడియాకి ఒక సమాచారం ఇస్తూనే తను ఏ విజన్తో వెళ్ళాలి, ఎవరిని
ఎప్పుడు ప్రకటించాలి, పూర్తిగా సర్వే చేసుకొని దాదాపుగా సిట్టింగ్లుగా టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 119 స్థానాలకు సంబంధించినటువంటి స్థానాలు 4 పెండింగ్ ఉంటే 7 సభ్యులు 7 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు మాత్రమే మార్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఆదిలాబాద్కు సంబంధించి కూడా ముందు నుంచి కూడా మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒకటే సీఎం కేసీఆర్ ముందు నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, అభివృద్ధి మంత్రాన్ని ప్రగతి, మీడియా అడిగిన ప్రశ్నలు కూడా ప్రగతే మా ప్రగతి, సో మా చేసినటువంటి ప్రగతే మాకు ఖచ్చితంగా ఓట్లు పడతాయి, ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 95 నుంచి సీట్లు 105 వరకు గెలిచే అవకాశం ఉన్నట్టు కూడా ఆయన క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో అన్ని సీట్లు మేము గెలుస్తామని చెప్పినప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఒక మెజార్టీ అయితే కనిపిస్తూ ఉంది అని చెప్పినటువంటి ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. రైట్, ఇది మొత్తానికి సీఎం కేసీఆర్ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత దాదాపుగా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది ఆశావాహులు ఉన్నప్పటికీ కూడా నెగటివ్ ఏదైతే 4 పెండింగ్ స్థానాలు ఉన్నాయో ఆ స్థానాల్లో ఎవరెవరికి టికెట్ వస్తుందని కూడా కొంతవరకు ఆసక్తి రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ రిపోర్టర్స్ టైం, రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.